కాంగ్రెస్ వాళ్ళు నానాయాతన పడి కొంతమంది జనాన్ని పోగేసి టీడీపీని ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు తిట్టేందుకు రెడీ అయితే నడి మధ్యలో లేచిన రైతు జగన్ విధానాలు బాగుండేవి అని పొగిడాడు. ఈ మధ్యన చూసారా? జగన్ ప్రభుత్వం అన్ని మాకు అందాయి, ఈ రోజు మట్టుకు మాకు అందాలి. అదేంటి జనాన్ని పోగేసింది కాంగ్రెస్, విమర్శించాలనుకున్నది టీడీపీని. నడి మధ్యలో లేచి రైతు మాత్రం జగన్ గురించి ఎందుకు మాట్లాడాడు? చాలా పెక్యులియర్ గా, అంతకు మించి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న పరిణామం ఇది. ఏపీ ఇప్పుడు గతంలోనే విధానాలు మెరుగ్గా ఉండేవి అనుకునే సందర్భం వచ్చేసిందా? 2 ఏళ్లు తిరగక మునిపే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ రైతు అన్నాడనే కాదు, గతంలో విధానాలు మెరుగ్గా ఉన్నాయా అని అనిపిస్తున్న చర్చకు దారితీస్తున్న ఈక్వేషన్స్ ఇంకేమున్నాయి చెక్ చేద్దామా ఒకసారి. రాజకీయాల విషయంలో, కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాల విషయంలో జనం ఎంత నిశితంగా గమనిస్తున్నారు అని చెప్పడానికి ఇది తిరిగిలేని ఉదాహరణ అనిపించింది నాకు. అందుకోసమే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాను. మరి విధానపరంగా పాలసీ వారీగా డిస్కస్ చేద్దామా? గత కాలం మేలు వచ్చుకాలం కంటేనని వేమన పద్యం ఒకటి ఉంటుంది. కానీ అన్నిసార్లు ఇలా అనిపించదు. అలా అనిపించింది అంటే ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే, అవునా కదా? జనరల్గా భవిష్యత్తు మీద ఆశతోనూ ఆకాంక్షతోనూ పాజిటివిటీతోనూ ఉండాలంటారు కదా. అలా కాకుండా గతంలో బెరుగ్గా ఉండేదా, గతంలో బాగుండేదా అని అనిపిస్తూ ఉందంటే దాల్మే కుచ్ కాలా హై, ఎక్కడో తేడా ఉన్నట్టే కదా. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ రైతులందరినీ కూడగట్టి ఒక చిన్న సైజు సభ లాంటిది, ఇంటరాక్షన్ లాంటిది నిర్వహించారు. ఇవాళ రేపట్లో కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం నిర్వహిస్తే రైతులు జనం రావడమే పెద్ద గగనం అయిపోయింది కదా ఏపీలో. అలాంటిది పాపం శక్తి అంతా కూడా తీసుకుని కొంతమంది రైతులు ఒక దగ్గరికి తీసుకొచ్చి అసలు ఈ ప్రభుత్వ విధానాలు ఇలా ఉన్నాయి, కాంగ్రెస్ హయాంలో వచ్చిన నరేగా లాంటి పథకాలను కూడా నరేంద్ర మోడీ ఎత్తేశారు, ఇక్కడ ఉన్న టీడీపీ మోడీకి మద్దతు ఇస్తా ఉంది అని వాళ్ళదైన సబ్జెక్ట్ మాట్లాడాలి అని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది, రాష్ట్ర నాయకత్వం. తీరా చూడబోతే ఆ ఉపాధి హామీ పథకం సంగతి సరే, అసలు మా పంటల పరిస్థితి ఏంటి, మా బతుకుల పరిస్థితి ఏంటి అంటూ అక్కడున్న రైతు చరాలను లేచి జగన్ ప్రభుత్వం అన్ని మాకు అందాయి, ఈ రోజు మట్టుకు మాకు అందాలి. చూశారు కదా, జగన్మోహన్ రెడ్డి ఉండగానే విధానాలు బాగుండే, రైతులు ఆనందంగా ఉండే అని మాట్లాడడం కనపడింది కదా. ఉత్తరాంధ్రలో కనిపించిన సన్నివేశం ఇది. మామూలుగా 3 ప్రాంతాల్లోనూ, రాయలసీమ, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర, ఈ 3 ప్రాంతాలని చూస్తే కాస్త సాఫ్ట్గా ఉండే జనాభా ఉత్తరాంధ్రలోనే ఉంటారు, కాన్ఫంట్రేషన్కి పోరు అనే ఇంప్రెషన్ మనకు ఉంటుంది కదా. అలాంటి చోటే రైతు వాలంటరీగా లేచి కాంగ్రెస్ సభలో ఇలా మాట్లాడాడు అంటే కారణం ఏంటి? 2 ఏళ్లుగా చూస్తూ ఉన్నారు కదా, ఏ పంటకి మద్దతు ధర వస్తున్న పరిస్థితి లేదు, పండిస్తే అమ్ముకోగలం అనే ధీమా ఉండట్లా. పండించే సమయంలోనేమో ఎరువుల కొరత వెంటాడుతూ ఉంది. యూరియా లాంటి వాటికైతే అసలు అందుతుందో లేదో తెలియక రోజుల తరబడి ఇలా వెంపర్లాడుతున్న దృశ్యాలు ఈ మధ్యన సర్వసాధారణంగా కనపడుతూ ఉన్నాయి కదా. అంటే విత్తు నాటే దగ్గర నుంచి పంట అమ్మే వరకు ప్రతి సందర్భంలోనూ సవాళ్ళు ఎక్కువైపోయినాయి, ఇది మాకు తలకు మించిన భారం అయిపోయింది అని రైతులు మాట్లాడుకునే పరిస్థితి కదా. రైతు సమస్యలు ఇలా ఉండబట్టే బహుశా ఆ అన్నదాత లేచి ఇలా ఆక్రోశాన్ని బయటపెట్టాడా అని అనిపించింది. కేవలం రైతులకు సంబంధించిన విషయమే కాదు కదా, విధానపరంగా చూసినా, రాజకీయపరమైన పరిణామాలు చూసినా కానీ గతంలో ఇలా లేదేమో అనిపించే దాఖలాలు మనకి చాలా ఉంటాయి కదా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? జగన్ హయాంలో ఎప్పుడన్నా భారతీ సిమెంట్స్కి 59 కోట్లు 60 కోట్లు రాయితీలు ఇచ్చి భారతీ సిమెంట్స్ ద్వారా రాష్ట్రంలో 35 ఉద్యోగాలు వస్తాయి అని ప్రకటించిన దాఖలా ఉందా? లేదు కదా. పైగా నిర్మాణ రంగాన్ని ఎంకరేజ్ చేసేందుకు ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాం అని చెబితేనే భారతీ సిమెంట్స్కి అడ్డగోలుగా దోచిపెట్టేశారు అని మీడియాతో రాజకీయం ఎదురుదాడి చేయించడం చూస్తుంటాం కదా. సొంత సంస్థలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలా? నిర్మాణ రంగానికి ఊతమిచ్చే చర్యలు అని చెప్పినా కానీ ఆ నిర్మాణ రంగంలో ఫలానా వాళ్ళ సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థ కోసమే చేశారు ఇదంతా అని ఆపాదించిన రాజకీయం చూసాం కదా. మరి ఇవాళ రేపట్లో కుటుంబ సొంత వ్యాపారాలకి నేరుగా క్యాబినెట్లో తీర్మానాలు చేసి మరి రాయితీలు తీసుకోవడం కనపడుతుంది కదా. అంటే అధికారం ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నట్టు? కేవలం అధికారమే కాదు, ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడు కని విని ఎరగని స్థాయిలో దేవుడిని, వ్యక్తిగత విశ్వాసాలని, తిరుమల పవిత్రతని కూడా రాజకీయానికి వాడడం అనేది గత 2 ఏళ్లుగా కళ్ళ ముందు కనపడతా ఉంది కదా. మరి రాజకీయం కోసం ఆధ్యాత్మికతని ఇంతలా వాడాలనుకున్నప్పుడు సవాళ్లు ఎదురైనప్పుడు మాత్రం సమాధానం ఎందుకు చెప్పట్లా? ఆ 2 జీవోల్ని రద్దు చేస్తాము అని 2009లో ఎందుకు ప్రకటించారు అంటే సమాధానం లేదు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం.
నెయ్యి సిండికేట్ వెనుక ఉన్నది ఎవరు ఆధారాలతో తేల్చండి అని ఆ వివరాలన్నింటినీ బయటపెట్టి విపక్షం క్వశ్చన్ చేస్తున్నా కానీ ఇప్పటి వరకు స్పెసిఫిక్గా సమాధానం రావడం చూడలేదు కదా మనం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నైతిక పరంగా టీటీడీ బాధ్యతల్లో ఉన్న చైర్మన్ విషయంలోనే క్వశ్చన్ మార్క్ ఎదురైతే కనీసం చర్య తీసుకొని పరిస్థితి ఉంది కదా ఇప్పుడు. గతంలో ఇలాంటి సందర్భంలోనే టీటీడీలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి విషయంలో ఫోన్ ఆడియోలు లీక్ అయితేనే అప్పట్లో చర్య తీసుకున్న దాఖలా ఉంది అని ఇప్పుడు జనం మాట్లాడుకునే పరిస్థితి. రాజకీయ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్లు తర్వాత అంటే అప్పుడేమో మతంతో రాజకీయం చేయాల ఆరోపణలు వస్తే చర్య తీసుకున్నారు. ఇప్పుడేమో నిరంతరం మతం చుట్టూనే రాజకీయం తిప్పుతా ఉన్నాం, ఆరోపణలు వచ్చి ఆధారాలు కనపడుతున్నా కానీ కిమ్మనకుండా ఉండిపోయే పరిస్థితి కదా. అంటే పరిపాలనాపరమైన విషయాలు చూసినా ఆధ్యాత్మిక విషయాలు చూసినా ఆఖరికి పాలసీలు చూసినా కానీ ఇవాళ రేపట్లో రాజకీయం అంతా ల్యాండ్ చుట్టూ తిరగడం కనపడుతుంది కదా. అయితే కేటాయింపులు లేకపోతే సమీకరణ పేరుతో వందలు కాదు వేల ఎకరాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది అనేది పెద్ద ఎజెండా కదా. అమరావతి విషయంలోనే మరో 40,000 ఎకరాలు ఏమో మళ్ళీ సమీకరిస్తామని చెప్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎంత విలువైన భూమి అయినా సరే ఫార్చ్యూన్ 500 అని ముద్ర పైకి చెప్తా ఉన్నా కానీ ఆ 500లో ఉన్నా లేకపోయినా 99 పైసలకి ఇచ్చేస్తాం అనే ధోరణి చూస్తూ ఉంటే ప్రభుత్వ భూములకి ప్రజల భూములకి గతంలో ఇలాంటి ముప్పు లేకుండే అనే మాట కూడా జనం వైపు నుంచి వస్తూ ఉంది కదా. వీటన్నిటికీ తోడు ప్రతి రంగంలోనూ ఆరోగ్యం లేదు, హాస్పిటల్ లేదు, టూరిజం లేదు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు లేదు. ఏ విషయంలో అయినా సరే పీపీపీ పేరుతో ప్రైవేట్ తోసుకొస్తూ ఉంది, నెట్టుకొచ్చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి కూడా గతంలో లేదు. ప్రతిదీ ప్రైవేట్కి పోతుంది అనే చర్చ ఓ పక్కన జరుగుతూ ఉంటే విద్య విషయంలో జరుగుతున్న రాజకీయము ఆఖరికి పిడికెడు అన్నం విషయంలో కూడా పసిబిడ్డలు బోరుమని రోడ్డెక్కాల్సిన పరిస్థితులు కూడా గతంలో లేవు కదా అనే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందా. అంటే ఏ రంగంలో చూసినా కానీ గతంతో పోల్చుకునే పరిస్థితి 2 ఏళ్ళు తిరిగేలోపే వచ్చింది అంటే పరిణామాలు ఎలా మారుతున్నట్టు. ఉత్తరాంధ్రలో రైతు చెప్పిన మాట ఏపీలో మారుతున్న జనం ఆలోచనలకి సంకేతం అనుకోవచ్చా? ఎలా చూడాలి ఈ పరిణామాలని? నిర్మాణాత్మకంగా మాట్లాడదాం, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాత్రమే కామెంట్ చేద్దాం.